పంచాంగమాకర్ణ్యతాం అంటే శ్రీ కళ్యాణ గుణావహం అంటే ఈ పంచాంగం వినడం వలన మనందరికీ కూడా లోక కళ్యాణం జరుగుతుంది. శత్రువులు అనేవారు, శత్రువులు అంటే మనకు కనిపించే బాహ్య శత్రువులు కాదు, మన అంతఃశత్రువులు కూడా మన దగ్గరే కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలనే ఈ అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంటే వాటిని నశించాలి అంటే మనం ఇంట గెలిచి రచ్చగెలవాలి అని చెప్తారు. అందుకోసమే మనము ఈ అంతఃశత్రువులపై విజయాన్ని సాధించాలి. ఈ పంచాంగ శ్రవణం అనేది వినడంలో మనకు గంగా స్నానానికి గోవుకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. అందుకోసమే ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల గంగా స్నానం చేస్తే ఎటువంటి విశేషమైన పుణ్య ఫలం లభిస్తుందో వృద్ధిద ఉత్తమం అంటే మన ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. ఉత్తమంగా సంతాన సంపత్తి సంతానం కూడా అంటే ఎటువంటి మంచి కర్మలనైతే మనం ఆచరిస్తూ ఉంటామో ఆ ఆచరణ అంతా కూడా సుసాధనం అంటే చక్కగా మనకు ఫలిస్తుంది. పంచాంగం ఆకరణ్యతాం అంటే వినడం వలన ఈ పంచాంగం అనేది వినడం వలన ఇటువంటి మంచి ఫలితాలు మనకు లభిస్తాయి. అలాగే ఇంకో దగ్గర ఏమని చెప్పబడిందంటే తిథేశ్చ శ్రియమాప్నోతి తిథేశ్చ శ్రియమాప్నోతి తిథిని తెలుసుకోవడం వల్ల శ్రియం అంటే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శుభోదయం. వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ వాకర్ మిత్రులందరికీ కూడా విశ్వావసు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మన మిత్రులందరూ ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలతోటి ఆనందంతో సుఖ సంపత్తితోటి వెలుగొందాలని వాకర్ జీవనాదిత్య ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాడు. సో ఈరోజు మన సుందర్య పార్క్లో వాకర్స్ క్లబ్ తరఫున అది సెలబ్రేషన్స్ ఉత్సవాలు అద్భుతంగా జరిగాయి. వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి గారు, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా వాకర్ మిత్రులందరికీ నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై హింద్.